వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అల్లు అర్జున్ సినిమాలో హీరో కావచ్చు, కానీ నిజ జీవితంలో ఆయన పక్కా విలన్ అని అర్థమైపోయింది. సరే, సినిమాల్లో కూడా ఆయన విలన్ పాత్రలు చేస్తారు, స్మగ్లర్ల పాత్రలు చేస్తారు, కానీ ఆయనకు కోట్ల మంది అభిమానులారు. ఆయన హీరో, సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్. నిజ జీవితంలో మాత్రం ఆయన పరమ నీచమైన విలన్ అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే శాసనసభలో అల్లు అర్జున్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించిన అనంతరం సంధ్యా థియేటర్ పరిణామాలు, అల్లు అర్జున్ అరెస్టు వంటి విషయాలు చెప్పిన అనంతరం ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే, ముఖ్యమంత్రి చెప్పిన విషయాలపై ఆలోచిస్తే అల్లు అర్జున్ అత్యంత దారుణంగా వ్యవహరించారు. ఆయన్ను ఒక్కసారి కాదు, మరో 10 సార్లు అరెస్టు చేసినా తప్పులేదు. ఎందుకంటే అక్కడ తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్. పోలీసులు ఎంత వారించినా అల్లు అర్జున్ టాప్ తీసేసి కారులో ఆయన రోడ్ షో నిర్వహించారు. పోలీసులు ఎంత వారించినా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఆ కుటుంబం చిన్నాభిన్నం కావడానికి కారణం అల్లు అర్జున్ వ్యవహార శైలి అంటూ ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనీసం విజ్ఞత లేదా, కనీసం మానవత్వం లేదా? ఆయన అలా ఎందుకు వ్యవహరించారు? ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? పోలీసులు థియేటర్లోకి వచ్చి బయట తొక్కిసలాట జరిగింది, 2 మరణించారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుందంటే సినిమా చూసే వెళ్తానంటాడట. ఆయన నటించిన సినిమే, ఆయన మొత్తం చూసుకున్న సినిమానే, కానీ అక్కడే ఉండి సినిమా చూస్తాడట. ఇది కనీసం మానవత్వం, విజ్ఞత, ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు చేసే పనేనా? బయట దారుణం జరిగింది, కానీ ఆయన సినిమా చూస్తాడట. పోలీసులు మరీ విసిగిపోయి మీరు వెళ్ళకపోతే అరెస్టు చేస్తామంటూ హెచ్చరిస్తే ఆయన బయటికి వెళ్ళిపోయాడట. ఇంత దారుణమా? సరే, బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్తూ కూడా రోడ్ షో తరహాలో అభిమానులకు చేతులుపుతూ బయటికి వెళ్ళాడట. అక్కడ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఓ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది, పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. కానీ అల్లు అర్జున్కు హీరోయిజమే కావాలి. ఆయన హీరో కదా, రోడ్ షో నిర్వహిస్తూ చేతులు ఊపుతూ ప్రజలను విష్ చేస్తూ బయటికి వెళ్ళాడు. మరి పోలీసులకు తిక్కరే కదా, అందుకే అరెస్టు చేశారు. మామూలుగా సీఎం చెప్పిన విషయాలన్నీ ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే అక్కడ జరిగిన ప్రతి సన్నివేశంలోనూ సంధ్యా థియేటర్ యాజమాన్యం పాత్ర ఎంతుందో అంతకు రెట్టింపు అల్లు అర్జున్కుంది. వద్దు అన్న రోడ్ షోకి వచ్చారు, తొక్కిసలాట జరిగిన థియేటర్లో కూర్చుని సినిమా చూశారు, బయటికి వెళ్ళమంటే వెళ్ళనంటూ మొరాయించారు, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఆ తర్వాత పోలీసులు బలవంతంగా పంపిస్తే మళ్ళీ రోడ్ షో. ఆ తర్వాత పోలీసులు కేసు పెట్టారు. కేసు పెట్టి అరెస్టు చేయడానికి వెళ్తే అక్కడ కూడా దురుసుగా ప్రవర్తించారు. ఆగండి, కాఫీ తాగి వస్తానంటూ పోలీసులను నిలబెట్టేశారు. ఇదంతా పోలీసులను అవమానించడమే, ఓ కుటుంబాన్ని అవమానించడమే, అభిమానులను అవమానించడమే. కానీ పిచ్చి అభిమానులు ఆయన్ని ఇంకా ఆరాధిస్తున్నారు. సినిమాలు తీసుకుంటున్నాడు, వ్యాపారాలు చేస్తున్నాడు, కోట్లు గడిస్తున్నాడు. ఒక్క కుటుంబాన్ని అన్ని అబద్ధాలే, అంతిచ్చామంటూ సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారాలని అబద్ధాలే. ఆ కుటుంబానికి అల్లు అర్జున్ చేసింది ఏమీ లేదు. సరే, చేశాడా లేదా పక్కన పెడితే, అంత పెద్ద ఇష్యూ జరగడానికి కారణం అల్లు అర్జునే. మరి ఆయన్ను ఎందుకు క్షమించాలి? ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఓటులున్నాయి, ఎప్పుడు ఎవరికి బెయిల్ ఇస్తాయో తెలియదు, అది పక్కన పెడదాం. కానీ మళ్ళీ అరెస్టు చేయాలి, అల్లు అర్జున్ను కఠినంగా శిక్షించాలి. మానవత్వం ఉన్నవాళ్ళు, కొంచెం బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు సినిమాలకు అతీతంగా ఆలోచిస్తే, హీరోల అభిమానం పక్కన పెట్టి ఆలోచిస్తే, ఆ కుటుంబానికి అన్యాయం చేసింది విలన్ అల్లు అర్జున్.